హామీల మేనిఫెస్టోని ప్రారంభించుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో మరి ప్రధానంగా మరి ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నీతి ఆయోగ్కు సంబంధించిన కానీ జాతీయ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ సంబంధించి కానీ లేకంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ సైన్స్ సంబంధించి కానీ అదేవిధంగా మరి ఎన్నో సమస్యలు తెలంగాణ ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యలన్నింటినీ కూడా ఈ యొక్క మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి దీపాదాస్ మున్షి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అంజన్ కుమార్ యాదవ్ గారు, పెద్దలు గౌరవనీయులు రోహిత్ చౌదరి గారు, అదేవిధంగా నిరంజన్ గారు సీనియర్ జనరల్ ఉపాధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అంజన్ కుమార్ గారు, నిరంజన్ గారు, శ్యామ్మోహన్ గారు, మరి ఉన్నటువంటి మరి ప్రభుత్వ సలహాదారైనటువంటి వేమ నరేందర్ రెడ్డి గారు, అజరుద్దీన్ గారు, ఫేరోజ్ భాయ్ గారు, మేనిఫెస్టో కమిటీ సభ్యులందరికీ, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, సీనియర్ నాయకులకి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి కాంగ్రెస్ సైనికులందరికీ కూడా పేరు పేరున పార్టీ పరంగా అన్ని అంశాలని ఆలోచించి తెలంగాణ గత 10 సంవత్సరాల నుండి ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని మరి పూర్తిగా అవగాహన చేసుకొని క్షుణ్ణంగా ప్రతి ఒక్క చిన్న మైన్యూట్ ఇష్యూని కూడా ఈ రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణకు అవసరాలు ఏమున్నాయనే విషయాన్ని గ్రహించి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు, వారి కమిటీ సభ్యులు మరి ఇక్కడ పొందుపరిచినటువంటి ఈ అంశాలన్నీ కూడా రాబోయే రోజుల్లో తెలంగాణకు ఒక బంగారు భవిష్యత్తు చూపిస్తుందన్నటువంటి ఈ యొక్క అంశాలు మనం చూసినట్టయితే సుమారు 19 సంబంధించిన మరి ఉన్న ఇష్యూస్ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ లో వాళ్ళు ఆలోచించి ఈ కమిటీ సభ్యులు చేసినటువంటి ఈ కృషికి నేను వారిని అభినందిస్తూ, ప్రధానంగా మనం ఈరోజు మొదలు పెట్టుకున్నటువంటి మేనిఫెస్టోని వీధి వీధిన వాడవాడన ప్రతి ప్రాంతానికి తీసుకెళ్ళినప్పుడే దీనికి ఒక శాంటిటీ ఉంటుంది. ఎందుకంటే మనం ఒకవేళ కార్యకర్తలం ఇక్కడ మేనిఫెస్టో మనం వదిలి పెట్టుకున్నాము, ఇది ప్రజల వారికి తీసుకెళ్లాలి, ప్రజలకు తెలియాలి కాంగ్రెస్ పార్టీ ఏ సంకల్పంతోనైతే రాహుల్ గాంధీ గారు తెలంగాణని మరి భవిష్యత్తును పూర్తి తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచించి అన్ని అంశాలను మరి జోడించి ఈ యొక్క మేనిఫెస్టోని ఈరోజు చేయడం అనేది తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా మనం భావించాలి, మనందరం భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మేనిఫెస్టో అనేది పూర్తిగా మన కార్యకర్తల భుజస్కంధాల మీద బాధ్యత ఉంది. తీసుకెళ్ళినప్పుడే ప్రజలకు తెలుస్తుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ ఎంత చిత్తశుద్ధితోని ప్రతి ఒక్క అంశాన్ని ప్రాంతాల వారీగా, కులాల వారీగా, అదేవిధంగా ఉన్నటువంటి ఇంక్లూడింగ్ మీరు ఇప్పుడే చూశాను మేనిఫెస్టోలో 2-3 అంశాలు చదివినప్పుడు నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఎప్పుడు కూడా ఊహించలేదు. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంబంధించి అది కూడా ఎప్పటి వరకు తెలంగాణలో ఎక్కడ లేదు. కానీ తెలంగాణలో ఇది రావడం అనేది తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తూ ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి, మరి ఒకసారి పెద్దలు గౌరవనీయులు దీపాదాస్ మున్షి గారికి, శ్రీధర్ బాబు గారికి, రోహిత్ చౌదరి గారికి, వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ నాగేందర్ భాయ్. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అజరుద్దీన్ గారు మాట్లాడుతున్నారు.